నువ్వు మీ అమ్మా నాన్నకు పుట్టకుండా ఉంటే ఎక్కడుండేదని నువ్వు చెప్పు. రయ్యా, నువ్వు మీ అమ్మా నాన్నకే పుట్టకుండా ఉండుంటే, ఆ నాన్న నిన్ను తీసుకెళ్ళి ఆ బడిలో పెట్టకుండా ఉండుంటే మురికి కాలువలు తీసుకుంటూ ఉండేవాడు ఈ పాటికి. చెత్తగా అయితే ఏరుకుంటా బతుకుతూ ఉండేవాడు ఎక్కడో. నీకొక పేరు ఉండేది, చెత్త నా కొడక అని. నీకు ఇంకొక బిరుదు పెట్టి ఉండేవాడు, దొంగ నా కొడక అని. ఖచ్చితంగా నీకు బతుకులో ఆ సంరక్షించేటువంటి ఆ కాపుదలే నీ తండ్రి నీ తల్లి నీకు ఏర్పాటు చేసి ఉండకపోతే నువ్వు అంటావేమో, నా తెలివితేటల వల్ల వచ్చాయి, నా మెరిట్. నీ బుర్రలో గుజ్జు మీ అయ్యిది. తెలివితేటల గురించి మాట్లాడతాడు ఒక్కొక్కడు. ఎక్కడి నుంచి వచ్చింది నీ మెదడు? నీ తల్లిది. ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మా నాన్నగారి జీన్స్ అవి. గౌరవించడానికి వెతుక్కోవాల్సిన కారణాలు పోయి విమర్శించడానికి మాట్లాడతారా? ఏం సంస్కారం నీది? బైబిల్ ఎంత హెచ్చరికగా చెప్పింది ఆ విషయం. ఈరోజు పిల్లోడు ఒక్కొక్కడు వచ్చి నన్ను చదివించలేవాడు. ఏంటి నిన్ను చదివించాలి? ఎందుకు నిన్ను చదివించాలి? ఆ చదువు వలన వచ్చేటువంటి సంస్కారం నీలో కనపడితే నిన్ను చదివించడం తప్పలేదు. సంస్కారం రాకుండా నీ చదువుతో సర్టిఫికెట్లతో నువ్వు రేపు పొద్దున ఏదో ఎవరి కోసమయ్యా అదంతా? ద బేసిక్ సెన్సెస్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. దట్స్ అ కమాండ్, యూ హ్యావ్ టు ఒబే. దాటేసి నువ్వు ఏదో చెప్పేస్తారంటే నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు అసలు. పిల్లలు వచ్చి